బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారంటూ నమోదైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ను విచారించిన పోలీసులు నిందితుల నుంచి ఆధారాలు సేకరించారు. నిన్న మరో 6గురికి నోటీసులు ఇచ్చి వాళ్ళ విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్ నిన్న పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కు పరారైనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం ఒక్కొక్కరిగా బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎంతవరకు పురోగతి సాధించారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రమోషన్ చేస్తున్నటువంటి 11 మంది నిందితుల పైన పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే టేస్టీ తేజతో పాటు కానిస్టేబుల్ ఇద్దరిని కూడా పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడానికి కారణాలు ఏంటి, ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశారనేది కీలక సమాచారాన్ని ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు వాళ్ళిద్దరి దగ్గర నుంచి రాబట్టారు. అయితే మరో 6గురికి నిన్న నోటీసులు కూడా చేశారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి నటి శ్యామలతో పాటు రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్ కన్నీలకు నోటీసు కూడా జారీ చేశారు. మరోవైపు పరేషాన్ బాయ్స్ తో పాటు ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు ఇద్దరు దుబాయ్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే దుబాయ్కి వెళ్ళడంతో ప్రస్తుతం వాళ్ళ పైన రిపోర్ట్ నోటీసు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొత్తం 11 మంది పైన గేమింగ్ యాప్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. ఎందుకంటే బెట్టింగ్ చేసడానికి చాలా మంది యువత ఇప్పటికే అట్రాక్ట్ అయ్యి మొత్తం అడిక్ట్ అయిపోయి భారీగా పెట్టుబడులు పెట్టడం, క్రికెట్ మ్యాచ్లే కాకుండా మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా బెట్టింగ్ పెట్టడం, చాలా మంది డబ్బుల రూపకంగా లక్షలాది రూపాయలు వెచ్చించడం, ఆ తర్వాత మోసపోవడం జరుగుతుంది. దీంతో ఏదైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇటు సాగలేక చాలా మంది యువత వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. మొత్తం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళందరి పైన ప్రస్తుతం పోలీసులు నిఘా ఉంచారు. మంచు లక్ష్మితో పాటు కాజల్, ప్రకాష్ రాజ్, రానా ఇలా చాలా మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వారందరి పైన కూడా నిఘా ఉంచడం, మరికొంతమంది నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే రెజ్యో డీసీపీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మరికొంతమంది పైన కేసు నమోదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరి సోషల్ మీడియా అకౌంట్స్ పైన ప్రస్తుతం నిఘా ఉంచారు. ఇదే కాకుండా ప్రస్తుతం ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో 6 మంది ఇవాళ మరి కాసేపట్లో అంటే ఇవాళ 4 గంటల లోపు విచారణకు హాజరు కావాలనేది పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి మరి 4 గంటల లోపు విచారణకు హాజరవుతారా లేదా అని వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే టేస్టీ తేజ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి సాయంత్రం గత 3 రోజుల క్రితం విచారణకు హాజరయ్యారు. అయితే విష్ణుప్రియ కూడా విచారణకు హాజరు కాకపోవడం, ఇవాళ 6గురితో సహా విష్ణుప్రియ కూడా నోటీసు విచారణ తెలుస్తుంది. మరి మొత్తం 7 మంది ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొని విచారణకు అయితే హాజరైతే మాత్రం పంజాగుట్ట పోలీసులు కీలకమైన సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరు మీతో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరి ద్వారా డబ్బులు తీసుకున్నారు, ప్రమోషన్ ఎంత నిమిషానికి ఎంత డబ్బు ఇచ్చారనేది మొత్తం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వ్యవహారానికి సంబంధించి నిందితుల దగ్గర నుంచి పోలీసులు అయితే కీలకమైన సమాచారం అయితే ఇవాళ రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే 7గురు నిందితుల్లో ఇదైతే కొంతమంది బయలుదేరినగా తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత వాళ్ళు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిందితులు ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలకు సంబంధించి మేము తప్పు చేసామొచ్చు, కానీ ఇది ఏదైతే క్రిమినల్ యాక్టివిటీ అనేది తెలియదనేది ప్రస్తుతం నిందితులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా విచారణకు తప్పకుండా సహకరిస్తామనేది ప్రస్తుతం నిందితులు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే నిందితులు విచారణకు పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.